ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి వేళ ప్రార్థన సమయానికి చేరవచ్చిన మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మనమంతా కూడా ఇంటిలో ఎంతో విశ్రాంతిగా, ఈ దినమంతా కూడా విశ్రాంతిగా ఉన్నాం కదా. విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, ఈ దినము ఆచరించి దేవుని సన్నిధిలో గడిపి మరి అందరితో సంతోషించి కలిసి మరి తిరిగి మనము గృహాలకు చేరి ఉంటాము. మన అందరి కుటుంబాలలో ఆరాధనలు మరి వాక్య ధ్యానం జరుగుతుంటుండగా దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యము కీర్తనల గ్రంథము 36వ కీర్తన 7వ వచనంలోనిది. ఈ మాటలు ఏంటంటే దావీదు రాస్తున్నటువంటి మాట. దావీదు నిత్యము కూడా దేవుని స్తుతించేవాడు, నిత్యము దేవునితో గడిపేటువంటి వాడు. అతడు రుచి చూసి తెలుసుకున్నటువంటి వాడు. అందుకే అతడు చెప్తున్నాడు, నీ కృప ఎంతో అమూల్యమైనది. మనం కూడా అలాగా దేవుని సన్నిధిని, దేవుని ప్రేమను రుచి చూసినట్లయితే మనకు కూడా అర్థమవుతుంది. ఆయన కృప ఎంతో అమూల్యమైనది, వెలకట్టలేనిది. అది మనం అస్సలు వెలకట్టలేనంత ప్రేమ. అది కృప. కృప అంటే మనకు అయోగ్యమైనటువంటి మనకు దేవుడిచ్చేటువంటి ప్రేమ, దేవుడు చూపించేటువంటి ప్రేమ. అది విలువైనది. అన్ఫెయిలింగ్ లవ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మరి దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, మన పట్ల ఎంత కృప కలిగిన వాడు కనుకనే మనల్ని ఇంతగా ప్రేమించి మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు కదా. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. అలాంటి దేవుడు ఎవరు కూడా లేరు. మరి ఆ నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని దావీదు చెప్తున్నాడు. ఎవరైతే దేవుని కృపను, దేవుని ప్రేమను రుచి చూస్తారో వారంతా కూడా దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తారు. ఆయన చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన మన కొండ, మన కోట, మన ఆశ్రయమై ఉన్నాడు. మరి మనము ఆయన రెక్కల నీడను ఆశ్రయించినట్లయితే ఎలాంటి భయం ఉండదు. 91వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ అనేకమైన వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. ఆ వాగ్దానాల ప్రకారము ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే ఆ వాగ్దానములన్నీ కూడా మన సొంతమవుతాయి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఆయన కృపను ఆశ్రయించి ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తామో మనము ఎంతో సంతోషంగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఇబ్బంది అంటే మన మనసులో ఎలాంటి భయం అనేది లేకుండా మనం ఉండగలుగుతాము. దేవుడు మనల్ని అలాంటి కృపను ఇచ్చి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఆ దేవుడు మనతో ఎంతగానో సమాధానం కలిగి మనతో నిత్యము సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటుండగా ఆయనతో మనము కలిసి ఉందాం. ఆయనతో సంబంధం కలిగి ఆయన మనకు ఇస్తున్నటువంటి ఆ మేళ్ళనన్నిటిని కూడా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉందాం. దేవుడు ఈ కృపావర్తను, ఈ యొక్క మంచి వాగ్దానంను మనకు మన ఎడల ఇచ్చినందుకు దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి మరి మనమంతా కూడా క్షేమంగా చేరాము, మరి క్షేమంగా దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి ఈ రాత్రి మనము ప్రార్థనలో గడుపుదాం. ప్రభా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, కృప కలిగిన దేవ, నీకు స్తోత్రం. అవును ప్రభా, నీ యొక్క కృప ఎంతో అమూల్యమైనది. ప్రభా, మేము నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాము. మా తండ్రి దేవ, నీ సన్నిధిలో మేము ఎంతో సురక్షితంగా ఉంటాము. అవును తండ్రి, మేము భయం లేకుండా ఉండగలుగుతాము. మేము ఎప్పుడు కూడా భయపడం తండ్రి, ఎందుకంటే నీవు మాతో ఉన్నావని మేము నమ్ముతున్నాము. ఎల్లప్పుడూ మీరు మాతో ఉండేటువంటి దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు. తండ్రి, మీ యొక్క కృప నిమిత్తమై మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, నీవే మాకు కేడెము, నీవే మాకు అతిశాస్పదము, మా తల ఎత్తువాడవు నీవే తండ్రి. మా తండ్రి దేవా, మేము నీకు మొరపెట్టినప్పుడు నీవు పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం ఇస్తావు. నీవు మాకు ఆధారమై ఉన్నావు తండ్రి. మేము పండుకొని నిద్రపోయి మేలుకొంటాము. దేవా, ఎంత గొప్ప దేవుడవు నాయన. మాకు ఎలాంటి భయము లేకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ ప్రార్థన నీకు పిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. అందరూ కూడా ఎంతో తండ్రి నీ సన్నిధిలో ఎంతో భయభక్తులతో ఉంటుండగా నాయన
ప్రభా వారినందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా ఎలాంటి అలజడి, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి మనస్పర్ధలు, మనస్తాపాలు లేకుండా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, నీవు ప్రతి ఇంటిలో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి ఒక్కరి కుటుంబాలను తండ్రి నీ యొక్క ప్రేమ అనే ఐక్య బంధంలో ఉంచుతూ నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఏ ఇంట్లోనైనా తండ్రి రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడవు నీవే. మా ప్రభా రక్షణకర్తవు నీవే కదా మా తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన శక్తివంతుడు కూడా నీవే. నీవు తప్ప మాకెవరు కూడా లేరు మా ప్రభా. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడే శక్తిమంతుడై ఉన్నారు మా ప్రభా. వారి హృదయాలను తెరవగలిగిన శక్తిమంతుడు ప్రభా. వారి మనోనేత్రాలను తెరవగలిగిన శక్తిమంతుడు. రాతి గుణాన్ని తీసివేసి మాంసపుణ్ణిని ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడు తండ్రి. ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము ప్రభా. ఎవరెవరైతే నైనా నీకు విరోధంగా, నీకు మరి వ్యతిరేకంగా ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. తప్పక సహాయం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు తెలుసు తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరి విషయంలో కూడా చేస్తారని నమ్ముతున్నాం. అవును, జక్కయ్య ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నాడు. అయినప్పటికీ తండ్రి ఒక దినం వచ్చింది, మీరు అతనితో మాట్లాడారు దేవా. మీరు మాట్లాడే దేవుడే వింటున్నారు. ఎవరైతే నీ పట్ల ఆసక్తిని కనపరుస్తారో వారి దగ్గరకు మీరు వస్తారు తండ్రి. అయితే ప్రభా ఆసక్తిని చూపించడానికి వారికి మనసు ఉండాలి దేవా. అలాంటి కృపను ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, వ్యసనాలకు గురై ఎంతో బాధలతో మరి కుటుంబంలో అశాంతిని రగిలిస్తున్నటువంటి వారిని బట్టి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో సంతోషము, సమాధానం లేక ప్రభా తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతూ, బంధువులు వేదన పడుతూ, భార్య బిడ్డలు వేదన పడుతూ తండ్రి వారి కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నారో మా తండ్రి దేవా. అలాంటి వారిని అందరినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. కృప చూపించండి ప్రభానైనా. వ్యసనాలకు గురైన ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు సమస్తం చేయగలవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ బాగుపడతారని ఎదురు చూస్తున్నాము. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి నాయన ఎంతోమంది నాయన మరి కృంగుదలకు గురైన వారు ఉంటుండగా వారిని బట్టి నీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాము. ఎవరు కూడా కృంగుదలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో సంతోషమైన ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా ఎంతమందినైనా ప్రభా మరి కొదువల నిమిత్తము, తమకున్నటువంటి కొదువల నిమిత్తము, తమకున్నటువంటి ప్రేమ పొందుకోలేనటువంటి కొదువ, కొంతమందికి సమాధానం లేని స్థితి, కొంతమందికి ప్రభా మరి అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, మరి కొంతమందికి ఉద్యోగాలు లేవని బాధ, మరి వివాహ సంబంధాలు కుదరలేదని బాధ, సంతానం లేదని కొదువ. మా తండ్రి ఇలాంటి కొదువలన్నిటితో ఎంతమంది బాధపడుతున్నారో నాయన. అనారోగ్యంతో బాధపడేవారు అనేకులు ఉన్నారు తండ్రి దేవా. దయ ఉంచండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. కొదువలన్నీ తీర్చగలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని ప్రేమతో నింపగలిగినటువంటి దేవుడు, సమాధానంతో నింపగలిగిన దేవుడు, శాంతినిచ్చే దేవుడు తండ్రి దేవా. మీరు మరి గొప్ప దేవుడు ఉంటుండగా తండ్రి మేము నిన్ను ఆశ్రయిస్తే మాకే కొదువలు ఉండవు, మాకే మరి ప్రేమ రాహిత్యం ఉండదు, మాకు ఎలాంటి బాధ మరి కృంగుదల అనేది ఉండదు తండ్రి. మేము నీ సన్నిధిని ఆశ్రయించడానికి సహాయం చేయండి. నేను కృంగి ఉన్నప్పుడు తండ్రి నీ సన్నిధికి వస్తానని దావీదు చెప్తున్నాడు. భయం కలిగినప్పుడు అతడు నీ సన్నిధికే వస్తున్నాడు. మరి కృంగుదలకు గురైనప్పుడు నీ సన్నిధికే వస్తున్నాడు. ఎప్పుడు ఏ అవసరత కలిగినా నీ సన్నిధికే వస్తున్నాడు. అనేక మంది ఈ లోకంలో ప్రభా భక్తులందరూ కూడా వారికి కృంగుదలలో ఉన్నప్పుడు నీ దగ్గరికే వచ్చారు నాయన. మా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి సేద తీర్చిన దేవుడు ప్రభా నాయన. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. తగిన సహాయం అనుగ్రహించి నాయన ప్రభా. కృంగుదల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగునుగాక. మా ప్రభా తండ్రి అద్భుతములు చేయి దేవుడవు నీవే తండ్రి. ఆశ్చర్యకారం చేయి దేవుడవు నీవే మా ప్రభా నాయన. తల్లిదండ్రులను
చిన్న బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. వారందరూ కూడా తమ చిన్న బిడ్డల నిమిత్తము అధికంగా సమయమును వెచ్చించి ప్రభా వారి కొరకు నాయన తమ్ము మంచి మార్గంలో వారిని పెంచగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి వృద్ధులు ఉన్నటువంటి వారు తండ్రి వృద్ధులైనటువంటి వారు తండ్రి తమ జీవితంలోనైనా నిరాశకు గురి కాకుండా ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించకుండా వారికి కావాల్సిన ధైర్యంను ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా నిత్య జీవము ఇచ్చే దేవుడవు తండ్రి. మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో నిత్య జీవము పొందుకునేలాగా కృప చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారు తమ అనారోగ్యంని బట్టి కృంగిపోకుండా వారిని కాపాడం తండ్రి. అవును ప్రభా, నేను చావును సజీవుడనై నీ మార్గమును ప్రచురిస్తాను అని మరి భక్తుడు చెప్పినట్లుగా మా తండ్రి ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారందరూ కూడా ధైర్యం తెచ్చుకుంటకు కృప చూపించండి. స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభా, స్వస్థపరిచే దేవుడు నీవని నమ్మకంతో విశ్వాసంతో నీపైన ఆధారపడటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఉద్యోగాలు వెతుకుతున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహిస్తారని ప్రభా, వివాహ సంబంధాలు కుదరని వారికి తప్పకుండా వివాహములు కుదురుతాయని, సంతానం లేని వారు తప్పకుండా సంతానం పొందుకుంటారని విశ్వాసంతో నమ్మకంతో నీ సన్నిధిలో నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అన్యాయానికి అక్రమానికి గురైనారో ప్రభా, ఎంతమందినైనా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో దేవా, వారిని మీరు కాపాడమని వేడుకొంచున్నాం. యవనస్తులను దీవించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి మానసికమైనటువంటి వేదన ఏదైతే ఉందో ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల వారికి అనుగ్రహించి ప్రభా, యవనస్తులుగా ఉండగానే తండ్రి ప్రభా నిన్ను అంగీకరించి నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి మరి తాము తండ్రి నీ సన్నిధిలో గడిపితే ఎంతో ఆనందం పొందుతారు. అది తెలుసుకోక ప్రభా ఈ లోకంలోనికి పరిగెత్తుతున్నటువంటి యువతను మీరు దయ ఉంచి నాయన ఆకట్టుకొని తండ్రి, ఆకర్షించుకొని తండ్రి వారిని సరైన మార్గంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి కొన్నిసార్లు మేమేం చేయలేము తండ్రి, మేము ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ చేయలేము. అయితే సమస్తం నీవైతే చేయగలవు. నీ పరిశుద్ధాత్మని కార్యములనైనా ఈ లోకంలో ఎంత అద్భుతమైనవి ప్రభా, అద్భుతంగా మీరు చేయగలరు. కృపగలిగిన దేవా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు సంధించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బాగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఈ రాత్రి తండ్రి ఎవరైనా యాక్సిడెంట్లకు గురై ఉన్నట్లయితే వారికి త్వరగా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి. ఆకస్మిక అనారోగ్యంకు గురైన వారికి తప్పకుండా స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారిని మీరు దీవించండి, వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని క్షేమంగా వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి సైనికులను దీవించండి ప్రభా. వారు రాత్రి వేళ తండ్రి మేలుకొని పహరా కాస్తుంటుండగా నైనా వారికి మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మా జీవితాలలోనైనా మరి మీరు ఇంతవరకు ఈ గత వారమంతా కాపాడిన దేవా, ఈ నూతన వారంలోకి మేము ప్రవేశిస్తుండగా రేపటి నుంచి తిరిగి మా మామూలు రొటీన్గా తండ్రి మేము చేయవలసిన పనులన్నీ చేయాలి. రేపటి దినాన మేము ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో మాకు తెలియదు. అయితే ప్రభా, మీరు మాకంటే ముందుగా వెళ్ళి సమస్తమును మరి సిద్ధపరుస్తారు కనుక మేము నీపైన ఆధారపడి నిన్ను ఆరాధించుకుంటూ తండ్రి, నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యంను ధ్యానిస్తూ మేము జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, నీ కృప ఎంతో అమూల్యమైనది, ఉత్తమమైనది. మా ప్రభా తండ్రి, మేము ఆ కృపను ఆశ్రయించి తండ్రి నీ నీడను ఆశ్రయించి మేము ధైర్యంతో జీవించడానికి, ధైర్యంతో మా పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయం చేయండి. మేము మాట్లాడవలసిన మాటలు, మేము చేయవలసిన పనులు, మాకు కావాల్సిన స్కిల్స్ సమస్తం కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు తండ్రి. రేపటి దినాన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి, మంచి తెలివిని అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. చక్కగా పరీక్ష రాసినైనా సమయాన్ని వృధా చేయకుండా ఏ విధంగా కూడా నైనా మరి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వారు చక్కగా రాసి తప్పకుండా విజయం పొందుటకు కృప దయచేయమని, ఉన్నతమైన ఉత్తీర్ణతను సంపాదించుకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి నాయన. రాత్రి వేళ కలుగు భయములకైనాను, పగటి వేళ ఎగులు బాణములకైనాను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనాను మేము ఏమాత్రం భయపడము ప్రభా. నాయన ఏ తెగులు మా గుడాను సమీపించుతనే మీరు వాగ్దానం చేసి ఉన్నారు నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ఈ రాత్రి నాయన
మాకు మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్‌ని అనుగ్రహించండి. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి. నీ దూతలను నాయనా మాకు కంచెగా వేసి కాపుదలగా ఉంటున్నందుకే నీకు వందనములు ప్రభా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాము. తండ్రి, నీ యొక్క రక్తపు కంచె మా పైన వేయండి. మా తండ్రి దేవా, ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.